నువ్వు ఓర్పుతో ఉండాలి తల్లి. మంత్రి గారు ఈ నాటకం కట్టి పెట్టండి, లేకపోతే కొంప మునుగుతుంది. ఏమైంది? ఎవరికైనా అనుమానం కలిగిందా? ఇంకా అనుమానం పట్టారేమో. ఆలస్యం అయితే గుట్టు బయటపడుతుంది. ఇప్పటికే నేను కట్టి మీద సాగు చేస్తున్నాను. రాకుమారి బాధ చూడలేకుండా ఉన్నాను. ఆ పతివ్రత నా మూలకంగా నరకేతను అనుభవిస్తుంది. మీరు నన్ను ఇక్కడ ఉంచారంటే నా కడుపు చెరువు నిజం చెప్పేయాల్సి వస్తుంది. రాజా, నా మాట వినండి మంత్రి గారు. మహారాణికి రాకుమారికి అనుమానం కలక ముందే మనం మేలుకోవాలి. ఒక వంక ప్రతాప్ కూడా నన్ను వేసుకుక్కలా కనిపెడుతూనే ఉన్నాడు. ఎందుకైనా మంచిది యువరాజును వెంటనే ఇక్కడ జరిపించగలిగితే బ్రతికిపోతాం. నిజమే, కానీ యువరాజా వారిని కదిలించరాదంటున్నాడే వైద్యుడు. ఎప్పుడో నాకు వెళ్ళినది, లేకపోతే ప్రమాదం తప్ప. సరే వెళ్తాను. ఏమే మహారాజు గారు కోట బయట కొల్లేరమ్మ తోటలో ఎవరో ఒక అమ్మాయితో రోజు రాత్రి పూట రహస్యం కలిసి ఆటలు పాటలు. ప్రభువుల వారి మీద చాడీలు చెప్పే ఉద్యోగం నీకెవరిచ్చారు? ఇంకెక్కడన్నా ఈ మాట జారావా దేవుడి మన చేస్తాను. జాగ్రత్త. తప్పైందమ్మా, మన్నించండి. వైద్య శాస్త్రంలో ఉన్న ప్రక్రియలన్నీ చేస్తున్నారు. ప్రభువులు కోలుకుంటున్నారు. ఇంకా స్పృహ రాలేదు. స్పృహ రావడానికి ఎంతకాలం పడుతుంది? వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరగా రావాలి. అక్కడ పరిస్థితులు విషమించకుండా యువరాజు లేచేలా చూడాలి. అలాగే. ఏమిటి? ఆ ముసలి నక్క మహామంత్రి చిత్రదుర్గం వెళ్ళొచ్చాడా? అవును ప్రభు, వెంటాడి చూసి వచ్చాడు. ఎందుకు వెళ్ళుంటాడా? వెళ్ళి చూస్తే ఎందుకు తెలుస్తుందిగా. ఎంత చక్కని వాడు, ఎన్ని నేర్చిన వాడు, నన్ను నిలువగా నీడు నా వన్నె కాడు. ఎంత చక్కని వాడు, ఎన్ని నేర్చిన వాడు. చెంపపై చేయి వేసి కెంపులిమ్మంటాడు. చెంపపై చేయి వేసి కెంపులిమ్మంటాడు. కళ్ళల్లో గురి చూసి కదలనీయనంటాడు. కళ్ళల్లో గురి చూసి కదలనీయనంటాడు. బాటలో పోతున్నా నీటిలో నేనున్నా. బాటలో పోతున్నా నీటిలో నేనున్నా. గుండె మాటున చేరి కుసకుస పెడుతుంటాడు. ఎంత చక్కని వాడు, ఎన్ని నేర్చిన వాడు, నన్ను నిలువగా నీడు నా వన్నె కాడు. ఎంత చక్కని వాడు, ఎన్ని నేర్చిన వాడు, ఎంత చక్కని వాడు. స్పృహ లేనట్టుంది. ఇక్కడొక జయంతు, అక్కడొక జయంతు. అసలు వీరిలో యువరాజు ఎవరా అని. ఎవరు వైద్య మహాశయ? తమరికి తెలిసే ఉండాలి. నిజం చెప్పకపోతే ఈ ప్రాణాలు తక్కువ. క్షమించండి, వీరే యువరాజా వారు. మహామంత్రి వీరికి విషప్రయోగం జరిగిందని నన్ను రావించి చికిత్స చేయమన్నారు. చేస్తున్నా అంతే, ఇంకేమీ తెలియదు. క్షమించండి. చాలా శ్రమ పడుతున్నారు. అవధాని, మా అనుమానం అక్షరాలా నిజమై ఇదంతా ముసలి నక్క ఆ బికారిని అడ్డు పెట్టుకుని ఆడుతున్న నాటకం. ప్రభు, ఇతన్ని వెంటనే అంతం చేద్దాం. ఆగు. వీడు చనిపోతే ఆ మోసగాడిని గద్దె నుంచి దించడం ఎలాగా? మామూలుగా వాడి ఆట కట్టాలంటే యువరాజు బ్రతికుండాలి. ప్రభు, రాజుగా నటిస్తున్న ఆ మోసగాడిని బహిరంగంగా ఎదిరించి వాడి మోసం బయట పెట్టేస్తే మన కాళ్లను మనమే నరుక్కున్నట్టుంది. ఇదంతా సింహాసనం నాకు దక్కకూడదని ఆ ముసలి నక్క పన్నిన పన్నాకు. ఇందులో మహారాణి యువరాణి కూడా చేతులు కలిపారు. ఇందరినీ కాదని ఎదిరిస్తే ప్రజల్లో సంక్షోభం తప్పదు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. మోసానికి మోసమే ప్రతిక్రియ. దళపతి,
వెంటనే జయంతుని లోహదుర్గం చేసి అప్రమత్తుడమై ఉండాలి. చెప్తా చూస్తావే బండిలో చేస్తాను. అందరూ బయలుదేరండి. రాధా రాధా రాధా. ఓ ఇక్కడున్నావా? నా పిలుపుకు బదులు లేకపోయేసరికి ఇంకా రాలేదనుకున్నాను. ఎంతో నిస్పృహపడ్డాను. రాధా, మహారాణి మీరా ఇక్కడ? ఏ ఆశ్చర్యంగా ఉందా మీకు? అర్ధరాత్రి వేళ కోట విడిచి ఎందుకు వచ్చానని అడుగుతున్నారా? అది కాదు మహారాణి, మంచు పడుతోంది. మందిరానికి పెడదాం పదండి. నా మీద ఎంత అభిమానం ఉన్నట్టు ఎందుకు నటిస్తారు? మహారాణి, నా కళ్ళు కప్పాలని ప్రయత్నించకండి. మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారో నాకు బాగా తెలుసు. ఎవరి రాధా? మహారాణి, ఆ విషయం మీరు నన్ను ప్రశ్నించకూడదు. నన్ను అపార్థం చేసుకో. ప్రభు, మీరెంతో మారిపోయారు. రాజ్యాభిషేకానికి పూర్వం కనీసం నన్ను కన్నెత్తైనా చూసేవారు. ఇప్పుడేమో కుంటి సాకులతో నాకు దూరంగా ఉంటున్నారు, ఉంచుతున్నారు. నేనేం పాపం చేశాను? నేను మీకెందుకు పగైపోయాను? ఒక్కసారైనా నన్ను నవ్వుతూ పలకరించారా? మహారాణి మహారాణి, మీరు నన్ను మాటలతో చిత్రవశ చేస్తున్నారు. నిజానికి మీరే నన్ను చిత్రవద చేస్తున్నారు. నా మొహం చూసి చెప్పండి. నన్ను అంటరాని దానిగా చూసి నాకు దూరంగా తిరగడంలో మీ అభిప్రాయం ఏమిటి? మహారాణి, నాకు తెలియకుండా ఏదైనా అపరాధం చేశానా? చేస్తే మన్నించండి. చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. నన్ను మాత్రం ఎలా హింస పెట్టకండి. ఏమని చెప్పను? నిప్పులాంటి మీరు అపరాధం చేశారని ఎలా చెప్పను మహారాణి? అంటే నేనంటే మీకు మనసు విరిగిపోయిందా? అయ్యో భగవంతుడా! ఆ భగవంతుడు కూడా మీ ప్రవర్తనను హర్షించండి. ఈ రోజు ఏదో ఒకటి తేలిపోవాలి. నేను మీ భార్యగా బ్రతికుండడం, ఈ దుర్గతి నుంచి శాశ్వతంగా దూరం అవడము. మహారాణి, మీ మాంగళ్యం మీద 2 రోజులు ఊరిగి పట్టండి. అంతకంటే మిమ్మల్ని ఏమీ కోరను మహారాణి. కట్టుకున్న భర్త అనురాగం కరువైన తరువాత ఆ ఆడది బ్రతికుండడమే అనవసరం గారు. నిజమేనమ్మా, కానీ చిరంజీవి అంత కఠినాత్ముడు కాదు. మీకు తెలియదు అత్తయ్య గారు, ఎన్నాళ్ళు మీ అబ్బాయి ఎన్ని విలాసాల్లో మునిగి తేరుతున్నా తనలో కంట చూసేవారు, నవ్వుతూ నాతో మాట్లాడేవారు. ఇప్పుడు నన్ను ఎంత రంపపోత పెడుతున్నారో మీకే తెలుసు. నిప్పును చూసినట్టు చూస్తున్నారు. నా నీడంటేనే ఆశయించుకుంటున్నారు. లలిత, నీతో అత్తయ్య, మీ అబ్బాయి గారు అర్ధరాత్రి అప్పుడు అంతపురం వదిలి ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా? ఒక పల్లెటూరు పిల్ల దగ్గరికి. లలిత, నేను కళ్ళారా చూశాను అత్తయ్య. రాజ్యాభిషేకంతో చిరంజీవి ప్రవర్తనలో మార్పు వచ్చిందని సంతోషించాం. అబ్బాయితో నేను మాట్లాడతాను అమ్మా. వద్దయ్యా, వద్దు. నీకు తెలియదు, నువ్వు ఊరుకోలేదు. ఊరుకో. అమ్మా, మీరు ఇంకా నిద్రపోలేదా? నిద్ర ఎలా పడుతుంది నాయన? నీ వంటి ప్రయోజకుణ్ణి కన్న తల్లికి, కట్టుకున్న భార్యకి నిశ్చింతతో నిద్రించే అదృష్టం కూడానా? అమ్మ అమ్మ మీద అభిమానం అక్కర్లేదు. అన్యం పుణ్యం తెలియని ఆ అమాయకురాలు నీ భార్య ఏం చేసింది? ఆమెను ఎందుకు ఇలా హింసిస్తున్నావు? ఇంత రాత్రి అయింది, ఎక్కడికి వెళ్ళావు? మాట్లాడవే. ఏదో అత్యవసరమైన రాజకార్యం మీద వెళ్ళానమ్మా. నాకు తెలుసు ఆ రాతకార్యం ఏమిటో. నాయన, ఇంకా నీకు ఈ వెకిలి చేష్టలు పోలేదా? నిన్ను కట్టుకున్న భార్య నీ కోసం ఇక్కడ నిద్ర లేకుండా అలమటిస్తుంటే అక్కడెక్కడో నువ్వు ఎవరితోనో. ఏ కోపం వచ్చిందా? ఇన్నాళ్ళు నువ్వు ఎలా ప్రవర్తించినా నిన్నేమీ అనలేదు. ఈనాడు నువ్వు గండికోట ప్రభువువి. నీ మీద, నీ ప్రవర్తన మీద రాజ్య సంక్షేమం ఆధారపడి ఉంది.
నీతి తప్పి ఇంత బాధ్యతారహితంగా ప్రవర్తించడానికి ఇక మీద వీలు లేదు. అమ్మా దైవ సాక్షిగా చెప్తున్నా, నేనెన్నడూ నీతి తప్పి ప్రవర్తించలేదమ్మా. నాయన, లలిత నిన్ను ప్రాణప్రదంగా ప్రేమిస్తోంది. నిన్నే నమ్ముకుని నువ్వే సర్వస్వమని కన్నవారిని వదిలి మన ఇంటికి కోడలుగా వచ్చింది. ఆ ఇల్లాలని ఎందుకు ఇలా నిరాదరణ చేస్తున్నావు? నవ్వుతూ ఆనందంగా ఉండవలసిన ఆమె లేత జీవితాన్ని ఎందుకు ఇలా నరకప్రాయం చేస్తున్నావు? ఆమెలో ఏం లోపం ఉందని, లలిత ఏం పాపం చేసిందని, ఏం తప్పు చేసిందని? అమ్మా మీ పాదాలకి చెప్తున్నానమ్మా, మీ కోడలు మహాపతివ్రత, అతి ఉత్తమురా. ఆమెస్తే నాకెంతో గౌరవం. అమ్మా మీకు తెలియదమ్మా, ఆమెల గురించి నేను ఎంత బాధపడుతున్నానో మీకు తెలియదమ్మా. నాయనా, నాయనా, నీ ప్రవర్తన, నీ మాటలు నాకేమీ అర్థం కావటం లేదు. అర్థమవుతుందమ్మా, అర్థమవుతుంది. కానీ సమయం రావాలి. మిమ్మల్ని అమ్మాయిని నేనే కాదు, ఈ లోకమంతా నోరారా పిలవచ్చు, మీ పాదాలు తాకి తరించవచ్చు. మీ యొక్క కుడికే కాదమ్మా, మీ ప్రజలందరికీ మీరు మాత్రం అవుతుంది. కానీ భార్య ఎలా కాదమ్మా, కట్టుకున్న భర్త ఒక్కరికే తాను భార్య. ఆ సత్యం తెలిసి కూడా లలితను నువ్వు అంటరాని దానిలా చూస్తావా? తప్పు కాదు. రా, మీ ఇద్దరి మధ్య ఆవరించిన అగాధం ఈనాటితో కూడిపోవాలి. రా. అంత ఘోరం చేయకండి అమ్మా, అంత ఘోరం చేయకండి. ఏమిటి ఘోరమా? భార్యాభర్తలిద్దరినీ కలపటం ఘోరమా? నాయనా, నా దగ్గర ఏదో దాస్తున్నావు. చెప్పు, ఏమిటా రహస్యం? నాతో చెప్పు. అమ్మా చెప్పలేనమ్మా, చెప్పలేదు. ఆ రహస్యం చెప్పే అధికారం నాకు లేదు. అది త్వరలోనే మీకు తెలుస్తుంది, త్వరలోనే మీకు తెలుస్తుంది. మంత్రి గారు, మంత్రి గారు, ఆలస్యం చేసామా? కార్యం చేయించుకుంటుంది. ఏమైంది రాజా, ఏమైంది? తెల్లవారిసరికి యువరాజు అంతఃపురంలో ఉండి తీరాలి. అదేమిటి వారి పరిస్థితి? వారి పరిస్థితి తర్వాత ఆలోచించవచ్చు. నా పరిస్థితి అడగత్తిరలో పోకలా ఉంది. అంటే అటు మహాపతివ్రత రాణి ఆవేదన చూడలేకుండా ఉన్నాను, ఇటు రాజమాత అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకుండా ఉన్నాను. ఇక నా కోసం దేశాల పాలైన నా రాత ఏమైందో తెలియక సతమతమవుతున్నాను. మంత్రి గారు, మంత్రి గారు, ఇక ఈ పోటీలపు నాటకం ఆడలేదు. మహారాజును వెంటనే తీసుకుని రావాలి. రాజా పదండి. ఏదో ప్రమాదం జరిగింది. యువరాజు కూడా మాయమయ్యారు. వైద్యులు ఇదే ప్రతాపే చేసి ఉంటాడు. మన గుట్టు పసిగట్టాడేమో, యువరాజుని హత్య చేశాడేమో. లేదు, యువరాజును కూడా హత్య చేయదలుచుకుంటే ఇక్కడే చేసి ఉండేవాడు. ఏదో ఎత్తి వేశారు, ఎక్కడో దాచి ఉంటారు. వెంటనే మనం తెలుసుకోవాలి. ఆగండి, గుర్రాలు అలిసినట్టున్నాయి. విశ్రాంతి తీసుకుని వెళ్దాం. ఏం బుల్లెమ్మ, ఎత్తుకుంటే గుంపుకొచ్చినావు? చదువు చూడాలా, ముసలు కావాలా, ఏం కావాలో చెప్పు. మళ్ళా అవన్నీ ఏ వద్దు గాని మీరు నాకు ఒక సహాయం చేయాలి. సహాయం బుల్లమ్మ, అదిగో చూసావా, ఆ బండిలో ఒక ఆయన్ని భటులు బలవంతంగా తీసుకెళ్తున్నారు. ఆయన్ని విడిపించాలి. అమ్మ బాబో, రాజభటులు వల్లకుంటారు. బుల్లమ్మ కొట్టుకొట్టి చంపి ప్రాణా తీసేతురు. అలా అనక్కబ్బా, మీకు పుణ్యం ఉంటుంది. పాపం ప్రాణాపాయంలో ఉన్నారు. ఎలాగైనా మీరే రక్షించాలి. ఎడమ్మకి ఆడకూతురు. చూద్దాం చూద్దాం, నువ్వేం దిగాలు పడకు. ఓ అంట మరో జంగర్ కింద సభ మరో సభ మరో.
వచ్చిందో ముద్దుల గుమ్మ వచ్చిందో యువరాజు గారు లేరే? ఎంతో దూరం వెళ్ళి ఉండరు. వెతుకుతాం పదండి. ఏమిటి అన్నారు? దారి దగ్గొచ్చాం. విశ్రమించడానికి కాస్త చోటిస్తే. ఓ ఇంతే కదా మహాభాగ్యం. రే కొలరా లోపలికి తీసుకెళ్ళి ఖాళీగా ఉన్న గది ఏదైనా చూపించరా. చెప్తాం దయచేసి. రామ్ 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 రామ్. ఇదిగో ఆ 3వ గదిలో ఉంది. నువ్వు నీ రాజా నా కోసం ఎంత కష్టపడు. మీ మేలెన్నటికీ మర్చి. అలా అనకండి మహారాజా. మీరు ఆపద నుండి బయటపడి ఆ దుర్మార్గుని ఆట కట్టించాలి. మీరు లేకపోతే మేమేమయ్యేవాళ్ళమో ఏమో. దయచేయండి గణపతి గారు. లెక్కలన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడే పంపిద్దాం అనుకుంటున్నాను. లెక్కలు కాదయ్యా మాకు కావాల్సిందే. 2 ఖైదీలా తప్పించుకొచ్చారు. ఇక్కడికి వచ్చారా అని. ఖైదీలా? ఇక్కడ ఎవరు రాలేదండి. ఒక ఆడదే మగాడు. ఆడది మగాడు ఉండదు. అరే ఇప్పుడు లోపలికి వెళ్ళింది ఆడది మగాడి అంటావునా? చెప్తాం భార్య భర్తలు అనుకుంటానండి. అనుమానంగా ఉంది. అదిగోనండి ఆ గదిలోనే ఉన్నారు. పారిపోవడానికి కూడా దారి లేదు. మరేం పర్వాలేదు. ఇవ్వండి, నేను కోటకి తీసుకెళ్తున్నాను. వాడు ఇక్కడ బంధించి ఉంచారు. భక్తి భద్రంగా కోటకి తీసుకొచ్చండి. వెళ్ళండి. మూర్ఖులారా, ముందు కట్లు ఇప్పుడు దుస్తులివ్వండి. వాళ్ళను వెంటాడి బంధించాలి. దుర్మార్గుడా, నన్ను గురించి ఎవరు అనుకున్నావు? అదంతా మా అనవసరం. ఇప్పుడు మీరు మాకు బందీలు. మర్యాదగా లొంగకపోతే మీ ప్రాణాలు మీకు తక్కువ. మహారాజా
ఇది ఆవేశానికి సమయం కాదు. ఈ పిల్లలు తీసుకెళ్లి ప్రతాపరుద్దుల వారికి అప్పగించండి. యువరాజు గారు లోహకరంలో సురక్షితంగా ఉన్నారని మనవి చేయండి.